ఇంటికే స్పెషల్ టేబుల్ క్లీన్ చేసి రెడీ చేసావా? లేకపోతే నువ్వు ఊరుకోగా, చూసుకో కావాలంటే. సార్ బిల్. రే చందు, ఇలాగే సెటర్లు వేసావనుకో రేపు ట్రైన్లో పల్లి బటనే చాయ్ చాయ్ గరం గరం సమోసే గరం గరం సమోసే. మాస్టారు ఎన్నాళ్ళకి కలిశారు. అచ్చౌనే అనుకున్నట్టే నా ముందర నిలిచారు. ఇప్పటికీ అవే గాలి తిరుగులా లేకపోతే ఎవరికైనా సెట్ అయ్యావా? సరిగ్గా 2 వారాల క్రితం పైన ఎండ మండుతుంది, కింద నాకు ఒళ్ళు మండుతుంది. ఆ ఎండలో బండి మీద కూర్చోవడమే కష్టం. అలాంటిది ఒక అమ్మాయి ఒక బండి మీద బ్యాక్ సైడ్ కూర్చుని చాలా సీరియస్గా చదువుకుంటూ నన్ను క్రాస్ అయింది. అలా దింపిన మనిషికి ఒక హెల్మెట్ ఉంది. ఆ హెల్మెట్లో మీ తలకే ఉంది. రేయ్, ఆ హెల్మెట్లు నా తల ఎందుకుందిరా? ఎందుకంటే అమ్మాయి మీ కూతురు కాబట్టి. అలా చూడకండి. ఎవరైనా వచ్చి ఇక్కడ మ్యాటర్ ఏంటని అడిగారు అనుకో, నాకు బిజినెస్ పోతే మీకు పరువు పోతుంది. కూర్చోండి కూర్చోండి సార్, కూర్చోండి. ఎండకిల్ షాక్ అయ్యారా? పర్లేదండి, అప్పుడప్పుడు షాకులు తగలడం గుండెకి మంచిది. రే అది కరెంట్ షాక్ రా. 2 షాకులు అవుతే గుడ్డాగిపోతుంది తెలుసా? టెన్షన్ పడతారు ఎందుకు? రే, ఆ రోజు మమ్మల్ని ఫాలో అయ్యావా? అదే కదా తెలుగులో చెప్తుంది. మరి నాకేం తెలియదు. మీకు ఎందుకు తెలియలేదంటే మీ బండికి సైడ్ మిర్రర్ లేకపోవడం వల్ల మీకు తెలియలేదు. తీరా ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి మీ కష్టార్జితం అని చెప్పి తెలిసింది. చూసారా, ఒక సైడ్ మిర్రర్ లేకపోవడం వల్ల ఎంత ప్రమాదం జరిగిపోయిందో. ఆ రోజు కానీ మీరు నన్ను చూసుంటే ఈ రోజు పొజిషన్ వేరేలా ఉండేది. నేను చూడలేదురా. మరి నువ్వు నన్ను చూసావుగా, అక్కడే ఆపేయచ్చుగా. ఆశదోస సార్, నా విజువల్ ప్రకారం నేను ఫస్ట్ చూసింది మీ అమ్మాయినే. అప్పుడు మీ అమ్మాయి ముందు వెనక ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ నాకు తెలియదు. ఆ తర్వాత తెలిసింది మీరు తన ఫాదర్ అని. అప్పటికి ఏం చేస్తాం, తను మీకు కూతురు అయిపోయింది, నాకు సెట్ అయిపోయింది. కానీ ఒకటి మాత్రం నిజం సార్, చదువుకోవడానికి లైబ్రరీకి వెళ్ళే వాళ్ళని చూసాం, కానీ చదువుకుంటూ లైబ్రరీకి వెళ్ళే వాళ్ళని మాత్రం మీ అమ్మాయిని చూశాను సార్. మీరు పుస్తకాలు పురిగైతే మీ అమ్మాయి పుస్తకాలు బ్యాక్టీరియా. పొగుడుతున్నాను సార్. తనకి పీజీలో 85% రా. నాకు డ్రంకండాలో 95%. నేను చెప్పుకుంటున్నానా? ఎవడ గొప్పలాడుకుంటా సార్. ఇదంతా కాదురా. ఇంతకీ నువ్వు తను కలిసేవలేదా? తను మీ కూతురు సార్, కలవడం కష్టం అని కూడా తెలుసు. పోనీ ఇంటికి వద్దామంటే బాగోదు. పోనీ బయట ఎక్కడైనా తిరుగుతుందా అంటే తీరా కాదు. బాగానే పెంచారు. మరి ఏమనుకుంటున్నావు రా? నాకు హలో ఆగండి. ఓకే తట్టుకోండి. కానీ ఫైనల్గా ఒక ప్లేస్ బెస్ట్ అనిపించింది. ఎక్కడరా? లైబ్రరీ. అమ్మని సార్, ఇక్కడ మీరు రిసెప్షనిస్ట్ అండి? రిసెప్షనిస్ట్ కాదు, లైబ్రేరియన్. లైబ్రేరియన్ ల్యాప్టాప్ కాదు, లైబ్రేరియన్. పలకడం చాలా కష్టం ఉంది సార్. పని చాలా ఈజీగానే ఉంటుంది, కానీ వచ్చిన పని చెప్పు. ఇక్కడ మీ కాన్సెప్ట్ ఏంటండి? బుక్స్ అమ్ముతారా లేక అద్దెకిస్తారా? రెండూ కాదు, కాసేపు ఇక్కడ చదువుకోవడానికి ఇస్తారు. ఓ, మనం అంత బుక్ లెవెల్లో కాదు, కానీ మీ దగ్గర ఉన్న బుక్స్ అన్నిటిలో చాలా తేలికైన బుక్ ఒకటి ఇవ్వండి.
టేబుల్స్ బుక్ ఇలాంటివన్నీ చిన్నప్పుడు ఎప్పుడో చదివేసి. 17 ఏళ్ళంతా చదివేశాడంట. హాయ్ అండి. హలో. సారీ అండి డిస్టర్బ్ చేసినందుకు. పర్వాలేదు, చెప్పండి. అంటే నాకు ఈ బుక్స్ గురించి పెద్దగా తెలియదు. మా ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్తుంటారు బుక్ రీడింగ్ అనేది చాలా మంచి హ్యాబిట్ అని చెప్పి. ఇక్కడ ఇన్ని బుక్స్ ఉన్నా నాకు ఏ బుక్ తెలియదు. నాకు తెలిసిన బుక్ ఇది ఒకటే, అందుకనే తెచ్చుకున్నా. ఏం పర్లేదండి, రీడింగ్ చాలా మంచి అలవాటు. కరెక్ట్గా చెప్పాలంటే బ్రెయిన్కి ఒక ఎక్సర్సైజ్ లాంటిది. మనం ఏదైనా సినిమా చూసినా, మ్యూజిక్ విన్నా బ్రెయిన్కి పెద్దగా పని ఉండదు. చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. కానీ బుక్ రీడింగ్ అలా కాదు. దానివల్ల మన ఇమాజినేషన్ పవర్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా బుక్లో ఒక ఊరి చివర పెద్ద మర్రి చెట్టు ఉంది అని చదివామనుకోండి, మనం ఎంత ఇమాజిన్ చేసుకుంటే ఆ మర్రి చెట్టు అంత పెద్దగా కనిపిస్తుంది. ఓహో, చాలా మంచి మాట చెప్పారండి. ఇది మా నాన్న చెప్పారు. ఓహో, అందుకనే 2 మార్క్స్ క్వశ్చన్ అడిగితే 8 మార్క్స్ ఆన్సర్ చెప్పు. ఏమన్నారు? అదే చాలా మంచి మాట చెప్పారని చెప్తున్నా. మ్, ఇక్కడికి మీరు రెగ్యులర్గా వస్తుంటారా? అవును. ఓకే, ఏం లేదండి, పక్కనే నాకు కాఫీ షాప్ ఉంది. అందులో కాఫీ చాలా బాగుంటుంది, అంబియన్స్ కూడా చాలా బాగుంటాయి. మీరు బుక్స్ చదువుకోవడానికి కూడా చాలా మంచి ప్లేస్. మీరు ఒకసారి ఖచ్చితంగా రావాలి. అంటే అది పరిచయం అవగానే అడిగేస్తున్నానని తప్పుగా ఏం అనుకోవద్దు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. మ్? అదే ప్రమోషన్. ఓ, అర్థమైంది. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. ఓ, తప్పకుండా వస్తాను. ఇంతకీ మీ పేరేంటండి? స్వప్న. మీరు? మీరు గీరు ఎందుకండి, చందు అని పిల్లండి. ఓకే చందు, 1 వీక్ ఫుల్ బిజీ. ఓ, నెక్స్ట్ మండే తప్పకుండా వస్తాను. ఖచ్చితంగా రావాలి. మ్, సరేనండి. బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. బాయ్ 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 బాయ్. మ్, ఇదిగోండి మీ పుస్తకాలు మేము తీసుకెళ్ళిపోలండి. మర్చిపోయాను, ఇంతకైతే అడిగారు. 17 ఏళ్ళు ఎంత అని అడిగాను. ఇదిగోండి క్యాలిక్యులేటర్, దీంట్లో కొట్టుకోండి. నువ్వు ఎందుకు వచ్చావో మాకు తెలుసులే. వెరీ షార్ప్. చాలా చూసాం. మీ అమ్మాయితో మాట్లాడి ఈ రోజుతో వారం రోజులైంది. మేబీ ఈ రోజు మీ అమ్మాయి ఇక్కడికి రావచ్చు. వస్తుందని గ్యారంటీ ఏంట్రా? పంచువాలిటీకి మారుపేరు సార్ మీ కూతురు. ఏమో రావచ్చేమో. పైకి కాఫీ అంటే కూడా చాలా ఇష్టం. ఆ ఏసీ కింద టేబుల్ చూసారా? మీ అమ్మాయి కోసం రెడీ చేయించా. ఆ పూలే పెట్టి ఎలా ఉంది? నన్ను పుస్తకాల పురాన్ని ఎదురు చేసావు కదా, మరి నా కూతురు కూడా అదే కదా. ఎందుకు నచ్చింది? ఎందుకు నచ్చిందనే కదా సార్ మీ డౌట్. పుస్తకాల్లో లేని చెడు బయట చాలా మంది చేస్తారు, కానీ పుస్తకాల్లో ఉన్న మంచి కొంతమందే చేస్తారు. అందులో మీ అమ్మాయి కొద్ది. మీ అమ్మాయిని కలిశాక ఒక వారం రోజులు తనకు తెలియకుండా ఫాలో అయ్యాను. పేద పిల్లలకి చదువు చెప్పించడం, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి చారిటీస్ ఇవ్వడం, సేవ్ ట్రీస్ అని క్యాంపెయిన్ చేయడం. అబ్బో సూపర్ సార్ మీ అమ్మాయి. కాకపోతే మీ అమ్మాయికి కూడా మీలాగే కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ. ఏంట్రా? అదే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ. పర్లేదురా, చాలానే తెలుసుకున్నావు తన గురించి. ఇక్కడితో ఆపేయి, నీకు నాకు మంచిది. ఏంటి సార్ బెదిరిస్తున్నారా? నేను తలుచుకున్నాను అనుకో, ఏం చెప్తారు? ఊర్లో గేదెలు కాసుకుంటాడు, ఇక్కడ పాలు కాసుకుంటాడు,
అని జరిగిందే కాకుండా మీకు నా మీద ఉన్న బ్యాడ్ ఒపీనియన్ మొత్తం వడకట్టి మరీ చెప్తారు, అంతే కదా? కరెక్ట్గా చెప్పావురా. ఇప్పుడు నేను అడిగేది మీ కూతురికి సంబంధించిన విషయం. సో ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. ఏంటది? మీరు మీ అమ్మాయికి మీరు ఇష్టపడ్డ లైఫ్ ఇద్దాం అనుకుంటున్నారా, లేక మీ అమ్మాయి ఇష్టపడ్డ లైఫ్ ఇద్దాం అనుకుంటున్నారా? నేనంత సాడిస్ట్ని కాదురా, తన ఇష్టమే నాకు ముఖ్యం. అయితే నా విషయంలో కూడా మీ అమ్మాయిని డిసిషన్ తీసుకునివ్వండి. నేను మీ స్టూడెంట్ అని మీ అమ్మాయికి చెప్పలేదు, నేను నాలానే తన పరిచయం చేసుకున్నాను. రై, టేస్ట్ ఎంత బాగున్నా రెస్టారెంట్ కాఫీయే, ఇంటి కాఫీయే. చూసుకుందాం, నీ యాటిట్యూడా నా పెంపకమా? చూసుకుందాం. చందు, నాన్న నువ్వేంటి ఇక్కడ? హాయ్